హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. మనము కొద్ది కాలంగా యూదులను పరిపాలించినటువంటి రాజుల యొక్క చరిత్రను మనము నేర్చుకుంటూ ఉన్నాం. యోధా జనాంగమైనటువంటి దేవుని ప్రజలను పరిపాలిస్తున్నటువంటి మహారాజులు. యోధా జనాంగం అంటే ఎవరు? యోధా జనాంగం అంటే ఎవరండి? యూదులు అంటే ఎవరు? యూదులు అంటే ఎన్ని గోత్రాల వారు? 2 గోత్రాల వారు. ఎవరా 2 గోత్రాలు? బెన్యామీను గోత్రము, ఏంటండి? యోధా జనులు అంటే 2 గోత్రాల వారు. ఆ 2 గోత్రాల వారు ఎవరు? యోధా గోత్రం వారు, బెన్యామీను గోత్రం వారు. ఈ ఇద్దరిని కలిపి యూదులు అన్నారు. మిగతా 10 గోత్రాల వారిని కలిపి ఇశ్రాయేలీలు అన్నారు. వీళ్ళిద్దరికీ 2 పేర్లు ఎప్పుడు ఇచ్చాయి? ఇలాగ ఇశ్రాయేలీలు, యూదులు అని దేవుని జనాంగం 2 పేర్లతో 2 భాగాలుగా ఎప్పుడు వారు విడిపోయారు? సొలొమోను పాపము చేయడం వల్ల. సొలొమోను చేసిన పాపం వల్ల సొలొమోను కొడుకైన రెహబాము కాలంలో దేవుని ప్రజలు 2 భాగాలుగా విడిపోవడం అనేది జరిగింది. మీకు తెలుసో తెలీదో, క్రైస్తవులు చేసే పాపాల వల్ల క్రైస్తవ కుటుంబాలు 2 భాగాలుగా విడిపోవడం జరుగుతుంది. క్రైస్తవులు చేసే పాపాల వల్ల క్రైస్తవ కుటుంబాల్లో భార్యాభర్తలు విడిపోవడం జరుగుతుంది, 2 భాగాలు అయిపోవడం జరుగుతుంది. క్రైస్తవులు చేసే పాపాల వల్ల క్రైస్తవ కుటుంబాల్లో తల్లిదండ్రులు, పిల్లలు 2 భాగాలుగా విడిపోవడం అనేది జరుగుతుంది. క్రైస్తవులు చేసే పాపాల వల్ల క్రైస్తవుల కుటుంబాల్లో అన్నదమ్ములు 2 భాగాలుగా విడిపోవడం జరుగుతుంది. క్రైస్తవులు చేసే పాపాల వల్ల క్రైస్తవుల కుటుంబాల్లో అక్క చెల్లెళ్ళు 2 భాగాలుగా విడిపోవడం జరుగుతుంది. క్రైస్తవులు చేసే పాపాల వల్ల క్రైస్తవుల యొక్క రక్త సంబంధులు 2 భాగాలుగా విడిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన పాపాల వల్ల మన బంధాలు తెగిపోయే అవకాశాలు ఉంటాయి. మన పాపాల వల్ల మన ఆస్తులు 2 భాగాలు అయిపోయే అవకాశాలు ఉంటాయి. మన పాపాల వల్ల మన యొక్క డబ్బు, మన యొక్క సంపద, మన యొక్క అన్నీ కూడా 2 భాగాలుగా విడిపోవడం అనేది జరగచ్చు, 3 భాగాలుగా విడిపోవడం అనేది జరగచ్చు, 4 భాగాలుగా విడిపోవడం అనేది జరగచ్చు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడూ కూడా అలాంటి పరిస్థితులు మన కుటుంబాల్లో రాకుండా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. యూదులను పరిపాలిస్తున్నటువంటి మహారాజుల్లో ప్రస్తుతం ఏ మహారాజు చరిత్రను మనం చూస్తున్నాము? హిజ్కియా. ఎన్నోవాడు? యూదులను పరిపాలించిన మహారాజుల్లో ఈయన ఎన్నోవాడు? 13వ మహారాజు. ఎన్నో మహారాజు అండి? 13వ మహారాజు. ఆయన పేరు హిజ్కియా. హిజ్కియా గురించి రాయబడినంత చరిత్ర బైబిల్లో ఇంకా వేరే ఏ రాజు గురించి కూడా రాయబడలేదు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, హిజ్కియా పరిపాలనా కాలం అంతా కూడా మనము చూస్తున్నాం. హిజ్కియా మరి దేవుడికి అనుకూలంగా ఉన్నాడు. హిజ్కియా దేవుడి యందు భయభక్తులు కలిగిన వాడుగా, నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా ఉన్నాడు. హిజ్కియా దేవుని ప్రజలందరినీ కూడా దేవుని వైపు తిప్పగలిగాడు. హిజ్కియా దేవుని ప్రజలకు దేవుని రక్షణ దొరికేలాగా వారిని దేవుడి దగ్గరకు చేర్చడం అనేది జరిగింది. హిజ్కియా ఆత్మీయంగా యూదా ప్రజలందరూ కూడా ఆత్మీయంగా కట్టబడేలాగా వారిని ఎంతగానో నడిపించాడు దేవుడి సన్నిధికి. కాబట్టి ఎంతో గొప్పగా యూదా రాజ్యము ఆశీర్వాదకరంగా ఉన్నది. హిజ్కియా మహారాజుగా ఉన్న కాలంలో యూదా ప్రజలందరూ కూడా చాలా శాంతిని, సమాధానాన్ని అనుభవిస్తున్నటువంటి పరిణామాలు అక్కడ ఉన్నాయి. అయితే హఠాత్తుగా యూదా రాజ్యం మీదకి ఎవరు దండెత్తి వచ్చారని చూసాం మనం. అష్షూరు మహారాజు అయిన సన్హరేబు. ఎవరండి? సన్హరేబు అనే మహారాజు యూదా రాజ్యం మీదకి దండెత్తి వచ్చాడు. యూదా రాజ్యం మీదకి దండెత్తి వచ్చినప్పుడు, యూదా రాజ్యాన్ని ముట్టడి వేసినప్పుడు, యెరూషలేముని ముట్టడి వేసినప్పుడు మరి అతడు ఏమాత్రమూ తన ధైర్యాన్ని
కోల్పోలేదు, ఏమాత్రము భయపడలేదు, ఏమాత్రము తన నిబ్బరాన్ని అతడు విడిచిపెట్టలేదు, ఏమాత్రము తన విశ్వాసాన్ని అతడు విడిచిపెట్టలేదు. ఏమాత్రము కూడా పరిస్థితిని బట్టి అతడు మారిపోవడం, పరిస్థితిని బట్టి అతడు గందరగోళం అయిపోవడం, గలిబిలైపోవడం, భయపడిపోవడం, అతడు బెదిరిపోవడం అనేది ఏమాత్రం కూడా జరగలేదు. వచ్చినవాడు సామాన్యుడు కాదు, ముట్టడి వేసినవాడు అప్పటికి చాలా టాప్ పొజిషన్లో ఉన్నాడు. ప్రపంచంలోనే టాప్ పొజిషన్లో ఉన్న మహారాజు అప్పటికి ఎవరు? సన్హరేబు. అష్షూరు సామ్రాజ్యం అనేది ఆ కాలంలో టాప్ పొజిషన్లో ఉన్నది. ప్రతి రాజ్యాన్ని జయించుకుంటూ వస్తున్నారు. ప్రతి రాజ్యాన్ని జయించుకుంటూ యోధా దేశం మీద కూడా వచ్చినప్పుడు ఏ మాత్రమూ కూడా అతడు భయపడలేదు. అతడు భయపడకపోగా, అతడు దిగులు పడకపోగా, అతడు జడియకపోగా తన ప్రజలకు ఆయన చెప్పిన మాటలేంటి? చదవండి ఒకసారి. 32వ అధ్యాయం 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయం. ఆరో వచనం నుంచి చదివితే యోధా ప్రజలైన వారితో రాజైన హిజ్కియా చెప్తున్న మాట ఏంటంటే, మీరు దిగులు పడకండి, అష్షూరు మహారాజు మనల్ని ముట్టడి వేశాడు కాబట్టి మీరు దిగులు పడకండి, ధైర్యము విడవకండి. మీరు ఏమాత్రము అష్షూరు రాజు కానీ అతనితో కూడా ఉన్న సైన్యానికి కానీ మీరు భయపడవద్దు, విస్మయమొందవద్దు. రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన భయపడటం లేదు, ఆయన తన ధైర్యాన్ని విడిచిపెట్టలేదు, ఆయన జడియలేదు, ఆయన విస్మయమందలేదు, ఆయన నిబ్బరంగా ఉన్నాడు. ఆయన హృదయంలో విశ్వాసము చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నది. దేవుడు మనకు తోడుగా ఉన్నాడన్న విశ్వాసం, దేవుడు మన పక్షంగా ఉండి యుద్ధము చేస్తాడన్న విశ్వాసం, దేవుడు మనకు ఇప్పుడు సహాయం చేసి మనల్ని అష్షూరు మహారాజు చేతిలో నుంచి కాపాడుతాడు అన్న విశ్వాసం చాలా గొప్పగా అతని హృదయంలో ఉన్నది. కాబట్టి ఆ విశ్వాసం అందరికీ కూడా హృదయాల్లో ఉండేలాగా అందరితోనూ చెప్తున్నాడు, మీరేం చేయొద్దు, ఏ మాత్రము దిగులు పడవద్దు. ప్రాణాలు పోతాయేమో, చచ్చిపోవలసి వస్తుందేమో, మన కుటుంబాలకు మనం దూరం అయిపోతామేమో, మన ఆస్తులు పోతాయేమో, మన సంపద అంతా ఈ యొక్క శత్రువైనటువంటి అష్షూరు మహారాజు పట్టుకుని పోతాడేమో అని ఏ మాత్రము దిగులు పడవద్దు. ఏ మాత్రము ఆ రాజుకు కానీ ఆ రాజు సైన్యానికి కానీ మీరు భయపడవద్దు. ఏ మాత్రము కూడా మీరు జడియవద్దు, విస్మయం అందవద్దు అని చాలా ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రతికూల సమయాలు మనకు ఎదురైనప్పుడు మనము ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు, విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు, భయము అనే దానికి హృదయంలో చోటు ఇవ్వకూడదు. ఒకవేళ భయము అనే దానికి హృదయంలో చోటు ఇచ్చామంటే ధైర్యం అనేది హృదయంలో నుంచి వెళ్ళిపోతుంది. భయము అనే దానికి హృదయంలో చోటు ఇచ్చామంటే విశ్వాసం అనేది హృదయంలో నుంచి వెళ్ళిపోతుంది. దిగులు అనేది హృదయంలోనికి వచ్చేస్తుంది. చాలా కృంగుదల అనేది వచ్చేస్తుంది, చాలా బెంగ అనేది వచ్చేస్తుంది, ఎంతో ఆందోళన అనేది వచ్చేస్తుంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎలాంటి పరిణామాలు మన కుటుంబాలకు ఎదురైనా, ఎలాంటి పరిస్థితులు గుండా మనం ప్రయాణం చేసినా మనం ఎప్పుడూ కూడా ఒక హిజ్కియాలాగా ధైర్యంగా ఉండడం అనేది చాలా అవసరం.
కాబట్టి అతడికి మనుషులే సహాయం. ఏమంటున్నాడు అక్కడ? మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయం చేయుటకు, మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా, రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అష్షూరు మహారాజుకు ఎవరున్నారు? మనుషులు, మాంస సంబంధమైనటువంటి దేహాలు కలిగిన మనుషులు ఉన్నారు. కానీ మనకు సహాయం చేయడానికి, మనకి పక్షంగా యుద్ధం చేయడానికి మన సైన్యంగా ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడి ముందు ఈ మాంస సంబంధమైన బాహువు కలిగిన మనుషులు ఎన్ని లక్షల మంది ఉన్నా వాళ్ళు విజయము సాధించలేరు. ఎంత పరాక్రమము కలిగిన వారిగా ఉన్నా వాళ్ళు విజయం సాధించలేరు. ఎంత శూరత్వం వారిలో ఉన్నా వాళ్ళు విజయం సాధించలేరు. చాలా ఆయుధాలు, చాలా రథాలు, చాలా గుర్రాలు, చాలా కత్తులు, చాలా ఈటలు వాళ్ళకున్నా వాళ్ళ విజయము సాధించలేరు. కాబట్టి అష్షూరు సైన్యం చాలా పెద్ద సైన్యమే, కానీ వాళ్ళందరూ మనుషులు. అష్షూరు సైన్యం చాలా బలమైన వారే, కానీ వాళ్ళందరూ మాంస సంబంధమైన బాహువు కలిగిన వారు. కానీ మనకెవరున్నారు? దేవుడు ఉన్నాడు. మనకు దేవుడు తోడుగా ఉన్నాడు. మనకి ఈ సమయంలో దేవుడు సహాయం చేస్తాడు. మన దేవుడు మన పక్షంగా యుద్ధము చేస్తాడు. ఇశ్రాయేలీల మహారాజైన యెరోబాము రాజ్యము ప్రారంభించడం, రాజ్యం పరిపాలన చేయడం మొదలుపెట్టిన వెంటనే ఎవరి మీదకి వచ్చాడు యుద్ధానికి? 10 గోత్రాల ఇశ్రాయేలీల రాజైన యెరోబాము, 10 గోత్రాల ఇశ్రాయేలీల రాజైన యెరోబాము తన పరిపాలన మొదలుపెట్టిన వెంటనే ఎవరి మీదకి వచ్చాడు యుద్ధానికి? ఎవరి మీదకి వచ్చాడండి? అబీయా మీదకి వచ్చాడు. అబీయా ఎవరు? యూదులను పరిపాలిస్తున్న మహారాజు. యూదులను పరిపాలిస్తున్నటువంటి మహారాజు అయినటువంటి అబీయా మీదకు 10 గోత్రాల ఇశ్రాయేలీల రాజు దండెత్తి వస్తే ఎవరు నెగ్గారు? ఎవరు విజయం సాధించారు? ఎవరు సహాయం చేశారు అబీయాకు, అబీయా సైన్యానికి? దేవుడు సహాయము చేశాడు. ఎన్ని లక్షల మంది వచ్చారని ఉంది అక్కడ? యెరోబాము సైన్యం ఎన్ని లక్షల మంది వచ్చారని ఉంది అక్కడ? తీస్తే చదవండి ఒకసారి. ఎన్ని లక్షల మంది వచ్చారు అబీయా మీదకి యెరోబాము సైన్యం? ఏంటండి అక్కడ మనం చూస్తే చాలా ఎక్కువ సైన్యమే. యెరోబాము సైన్యం చాలా ఎక్కువ మంది ఈ యొక్క అబీయా జనాంగం మీదకి, అబీయా రాజ్యం మీదకి, అబీయా ప్రజల మీదకి వచ్చినప్పుడు, యోధా జనాంగం మీదకి వచ్చినప్పుడు అబీయా పక్షంగా ఎవరు నిలబడి యుద్ధం చేశాడు యెరోబాముతో? దేవుడు. అబీయాకు విజయం ఇచ్చింది ఎవరు? దేవుడు. అబీయా జనులు చాలా తక్కువ మంది, ఎప్పటికీ అబీయా సైన్యం చాలా తక్కువ మంది, అయినా సరే వారికి విజయాన్ని ఇచ్చాడు దేవుడు. వారి పక్షంగా యుద్ధం చేశాడు దేవుడు. వారికి సహాయం చేశాడు దేవుడు. యెరోబామును సైన్యాన్ని తరిమి కొట్టాడు దేవుడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ మాత్రము కూడా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. శత్రువు అనబడిన వాడు దాడి చేసినప్పుడు, శత్రువు అనబడిన వాడు మన మీదకి యుద్ధాన్ని ప్రకటించినప్పుడు, మన పక్షంగా నిలబడి మనకు తోడుగా ఉండేవాడు దేవుడు. వదిలేయండి ఇంకా మన పక్షంగా నిలబడి మనకు సహాయం చేసేవాడు దేవుడు. మన పక్షంగా ఉండి మనకు విజయాన్ని ఇచ్చేవాడు దేవుడు. మన పక్షంగా ఉండి మనకి యుద్ధము చేసేవాడు దేవుడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం భయపడవలసిన అవసరం లేదు. ధైర్యాన్ని విడిచిపెట్టడం అనేది జరగకూడదు. విశ్వాసాన్ని విడిచిపెట్టడం అనేది జరగకూడదు. మనం ఈ భూమి మీద ఉన్నంతకాలము శత్రువులతో యుద్ధాలు చెయ్యాలి, పోరాటాలు మనకు ఉంటాయి. అందుకే మనకి సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు. సర్వాంగ కవచాన్ని ఇచ్చి మీరే పోరాటం చేయండి అని అంటలేదు, కానీ మన పక్షంగా ఉండి ఆయనే పోరాటాలు చేస్తాడు. మన పక్షంగా ఉండి ఆయనే యుద్ధాలు చేస్తాడు. మనకు తోడుగా ఉండి మనకు ఆ సమయంలో సహాయం చేస్తాడు. ఆయన వల్లే మనకు విజయాలు దొరుకుతాయి.
ఆయన మన శత్రువు ఎంత బలమైన వాడైనా, ఆ సమయానికి మన మీద దాడి చేసిన శత్రువు ఎంత బలమైన వాడైనా సరే, ఆ బలమైన శత్రువును మన చేతికి అప్పగిస్తాడు మన దేవుడు. కాబట్టి విశ్వాసము, ధైర్యము, నిబ్బరము మనం కలిగి ఉండాలి. భయం అనే దానికి చోటు ఇవ్వడానికి వీల్లేదు. ఆసా అనే మహారాజు, యూదుల మహారాజు ఆసా అనే మహారాజు మీదకి ఒకేసారి 10 లక్షల మంది సైన్యము వచ్చారు. శత్రు సైన్యం 10 లక్షల మంది సైన్యము వస్తే 5 లక్షల మంది మాత్రమే ఆసాకు సైన్యంగా ఉన్నారు. కానీ ఆ యుద్ధములో ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు? ఆసాయే గెలిచాడు. ఆసా సైన్యమే గెలిచారు. ఎందుకంటే యోధారాజైన ఆసాకు తోడుగా ఉన్నది దేవుడు. యోధారాజైన ఆసా పక్షంగా యుద్ధం చేసిన వాడు దేవుడు. యోధారాజైనటువంటి ఆసాకు సహాయం చేసిన వాడు ఎవరు? దేవుడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ మాత్రము కూడా మనం భయపడవలసిన అవసరం లేదు. యెహోషాపాతు అనే మహారాజు యూదులను పరిపాలన చేస్తున్న కాలంలో 3 రాజ్యాల వారు ఒకేసారి యోధా జనాంగం మీదకి దండెత్తి వస్తే దేవుడు చెప్పాడు, మీరు వారితో యుద్ధము చెయ్యవలసిన అవసరం లేదు, వారితో మీరు యుద్ధము అక్కర్లేదు అని చెప్పి దేవుడే తన దూతలను పంపించి దేవుడే ఏం చేశాడండి? యుద్ధము చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడే నిలబడి యుద్ధం చేశాడు. దేవుడే సహాయం చేశాడు. దేవుడే తోడుగా ఉన్నాడు. దేవుడు తన ప్రజలను విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు తన ప్రజలను ఎన్నడూ విడువడు, ఎప్పుడూ విడిచిపెట్టేవాడు కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ మాత్రము కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టడు అన్న సంగతి మనము తెలుసుకోవాలి. మనకి యుద్ధాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మనము ఉన్నంతకాలము మనం యుద్ధాలు చేయవలసిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. మనం పోరాటాలు చేయవలసిన అవసరం చాలా ఉంది. మనం యుద్ధాలు చేసేది, మనం పోరాటం చేసేది ఎవరితో అని ఉంది బైబిల్లో? మనుషులతో కాదు. ఆ కాలంలో అయితే అందరూ యుద్ధాలు చేసింది ఎవరితో? మనుషులతో. ఈ కాలంలో మనం యుద్ధాలు చేసేది ఎవరితోనండి? అపవాదితోనూ, అపవాది యొక్క అనుచరులు. ఒక మాటలో చెప్పుకోవాలంటే ఎవరండి? అపవాది యొక్క అనుచరులు అనబడిన వారితో మనం ఏం చెయ్యాలి? యుద్ధాలు చేయాలి, పోరాటాలు చెయ్యాలి. వాడు చాలా శక్తివంతుడే, వాడి అనుచరులు చాలా బలవంతులే. కానీ మనలో ఉన్నవాడు వాడికన్నా గొప్పవాడు. మనకు తోడుగా ఉన్నవాడు వాడి సైన్యం కన్నా బలమైనవాడు. మన పక్షంగా ఉండి యుద్ధము చేసేవాడు చాలా బలమైనవాడు, శక్తివంతుడు. కాబట్టి ఆయన మీద మనము ఏమించాలండి? విశ్వాసం ఉంచాలి. సాధారణంగా క్రైస్తవులందరూ వాళ్ళకి శోధనలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇరుకులు, కష్టాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు వేటి వైపు చూస్తారంటే, వాళ్ళకి వచ్చినటువంటి దాని వైపే చూస్తారు. వాళ్ళకి ఏ సమస్య వచ్చిందో దాని వైపే చూస్తారు. వాళ్ళకి ఏ శోధన వచ్చిందో వాళ్ళ దృష్టి అంతా ఆ శోధన మీదే ఉంటుంది. వాళ్ళకి ఏ కష్టం వచ్చిందో వాళ్ళ దృష్టి అంతా ఆ కష్టం మీదే ఉంటుంది. వాళ్ళకి ఏ రోగం వచ్చిందో వాళ్ళ దృష్టి అంతా వాళ్ళకి వచ్చిన రోగం మీదే ఉంటుంది. వాళ్ళకి కరువు వస్తే వాళ్ళ దృష్టి అంతా వాళ్ళకి వచ్చిన కరువు మీదే ఉంటుంది. కానీ క్రైస్తవులు అనబడిన వారు మనకి ఏదైనా వ్యతిరేకమైనటువంటి పోరాటము వచ్చినప్పుడు మనం చూడవలసింది మనకు వచ్చిన కష్టం వైపు కాదు. అక్కడ అబీయా కానీ, ఆసా కానీ, యెహోషాపాతు కానీ వీళ్ళు ఎవరైనా వాళ్ళ మీదకి దాడి చేసినటువంటి సైన్యాన్ని చూసారా? అబీయా కానీ, ఆసా కానీ, యెహోషాపాతు కానీ వాళ్ళ మీదకి వచ్చిన శత్రు సైన్యాన్ని చూసారా? లేదంటే ఆ సమయంలో దేవుణ్ణి చూసారా? దేవుణ్ణే చూశారు. ఇది మనకి చేతనవటం లేదు కాబట్టి కొన్ని పోరాటాల సమయంలో, కొన్ని యుద్ధాల సమయంలో మనం కూలిపోవడం జరుగుతుంది, మనం పడిపోవడం జరుగుతుంది, మనం దిగులు పడిపోవడం జరుగుతుంది, మనం కృంగిపోవడం జరుగుతుంది, మనం భయపడడం జరుగుతుంది. మనం ఎవరి వైపు చూస్తున్నాం? మన యుద్ధ సమయాల్లో, మన పోరాట సమయాల్లో మన మీద శత్రువు దాడి చేస్తే మనం ఎవరి వైపు చూస్తున్నాం? అప్పుడు మన మీద దాడి చేసిన వాడి వైపు చూస్తున్నాం. మన మీదకి దాడి చేసినటువంటి పరిస్థితి వైపు చూస్తున్నాం. కానీ ఆ దాడి చేసిన వాడిని, ఆ దాడి చేసిన పరిస్థితులను కూడా మార్చివేయగలిగినటువంటి దేవుడి వైపు మనం చూడటం లేదు.
ఆ సమయంలో కొంతమంది క్రైస్తవులు ఉంటారు, ఆ పోరాటాల సమయంలో, ఆ యొక్క యుద్ధ సమయాల్లో, ఆ కష్ట సమయాల్లో, ఆ శోధన సమయాల్లో దేవుడికి ప్రార్థన చేస్తారే కానీ దేవుడి వైపు చూస్తూ ప్రార్థన చేయరు చాలామంది. నేను చెప్పేది అర్థమవుతుందా? ఆ సమయంలో కొంతమంది ప్రార్థనలు చేస్తారు కానీ దేవుడి వైపు చూస్తూ ప్రార్థన చేయరు, దేవుడి మీద నమ్మకం ఉంచి ప్రార్థన చేయరు, దేవుడి మీద విశ్వాసం ఉంచి ప్రార్థన చేయరు, దేవుడిచ్చిన ధైర్యాన్ని కలిగి ఉండి ప్రార్థన చేయరు, దేవుడిచ్చిన నిబ్బరాన్ని కలిగి ఉండి ప్రార్థన చేయరు. వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉంటారు కానీ అప్పటికీ వాళ్ళ దృష్టి వాళ్ళను శోధిస్తున్న శోధన మీదే ఉంటుంది. నోటితో ప్రార్థన చేస్తూ ఉంటానే కానీ వాళ్ళు ఉపవాసాలతో ప్రార్థన చేస్తూనే ఉంటారు కానీ వాళ్ళ కన్నీటితో ప్రార్థన చేస్తూనే ఉంటారు కానీ వాళ్ళ అంతరంగం మాత్రం, వాళ్ళ ఆత్మీయ నేత్రాలు మాత్రం ఎవరి వైపు చూస్తున్నాయి? అప్పుడు దేవుడి వైపు చూడవు. ఎవరి వైపు? వాళ్ళకు వచ్చిన పరిస్థితి వైపే చూస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు కూడా దేవుని పిల్లలు అనబడిన వారు మనకు వచ్చిన దాన్ని మనం చూడకూడదు, మనకు సంభవించిన దానిని మనం చూడకూడదు. చూసామా భయపడిపోతాం, చూసామా అళ్ళిపోతాం, చూసామా కృంగిపోతాం, చూసామా బెదిరిపోతాం, చూసామా జడిసిపోతాం, చూసామా మన అంతరంగం మామూలుగా ఉండదు. ఎవరి వైపు చూడాలి మనం? ఎలాంటి పరిణామాలు ఎదురైనా ఎవరి వైపు చూడాలి? దేవుడి వైపే చూడాలి. గొల్లియాతు లాంటి వాడు ఎదురుగుండా ఉంటే దావీదు గొల్లియాతు వైపు చూశాడా, లేదంటే ఎవరి వైపు చూశాడు? అందరూ సౌలుతో మొదలుకొని సౌలు సైన్యం అంతా ఎవరి వైపు చూశారు? గొల్లియాతు వైపు చూశారు. కానీ దావీదు ఎవరి వైపు చూశాడు? దేవుడి వైపు చూశాడు. దేవుడి వైపు చూడడం వల్లే గొల్లియాతు అనబడిన వాడు అంత భయంకరమైన దేహం కలిగి ఉన్న వాడికి భయపడలేదు. కానీ సౌలు సైన్యము గొల్లియాతు వైపే చూశారు కాబట్టి వాడికి, వాడి బలానికి, వాడి శక్తికి, వాడి పొడవుకి, వాడి వెడల్పుకి ఏమైపోయారు? అల్లిపోయారు. ఈరోజు నీ కష్ట సమయంలో నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు? గొల్లియాతు లాంటోడు నీ ముందున్నాడు, నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు? నీ కుటుంబం ఎవరి వైపు చూస్తున్నారు? ఎర్ర సముద్రం లాంటి మహాశ్రమ నీ ముందుంది, ఎర్ర సముద్రం వైపు చూస్తున్నావా నువ్వు, నీ ఇంటివారు? లేదంటే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయగలిగిన దేవుడి వైపు చూస్తున్నావా అన్నది మనమందరము కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. క్రైస్తవులు అనబడిన వారు దేవుడి వైపు చూసేది తక్కువ, దెయ్యం వైపు చూసేది ఎక్కువ. క్రైస్తవులు అనబడిన వారు ధైర్యంగా ఉండేది తక్కువ, భయపడేది ఎక్కువ. క్రైస్తవులు అనబడిన వారు నిబ్బరంగా ఉండేది తక్కువ, కృంగిపోయేది ఎక్కువ. కొంతమంది అన్యులకే భయంకరమైన కష్టాలు వచ్చినప్పుడు కొంతమందిని మనం చూస్తే అన్యులైనా సరే వాళ్ళు చాలా ధైర్యంగా చాలా నిబ్బరంగా ఉండి చాలా బలంగా వాళ్ళు ఉంటారు. చాలా మాటలు కూడా చాలా ధైర్యంగా ఉంటాయి. భయంకరమైనటువంటి పరిణామాలు వాళ్ళు ఎదుర్కొంటున్నా సరే కొంతమంది అన్యులు చాలా నిబ్బరము, ధైర్యం కలిగి ఉంటారు. కానీ క్రైస్తవులు చిన్న చిన్న వ్యతిరేకమైన పరిణామాలు వస్తేనే చాలా ఇదైపోతూ ఉంటారు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం చూడవలసింది గొల్లియాతు వైపు కాదు, మనం చూడవలసింది ఎవరి వైపు? మోషే ఎర్ర సముద్రం ఎదురుగా ఉంటే మోషే దృష్టి ఎవరి మీద ఉంది? ఇశ్రాయేలీలు ప్రజలందరి దృష్టి ఎవరి మీద ఉంది? మోషే ఏం మాట్లాడాడు, ఇశ్రాయేలీలు అందరూ ఏం మాట్లాడారు ఎర్ర సముద్రం అనేది ఎదురున్నప్పుడు? చెప్పండి ఒకసారి. ఇశ్రాయేలీలు అందరూ ఏం మాట్లాడారు? మోషే ఎలా ఉన్నాడు? మోషే ఏం మాట్లాడాడు? ఐగుప్తులో సమాధులు లేవు అనుకుని మమ్మల్ని అరణ్యంలో చంపేసి ఇక్కడ పాతి పెడదామని తీసుకొచ్చావా? మేము మళ్ళీ ఐగుప్తీలకే దాసులుగా మారిపోతాము, మేము మళ్ళీ ఐగుప్తు దేశానికే వెళ్ళిపోతాము, అక్కడే ఆ బానిస బతుకునే మేము బతుకుతాం తప్ప మేము ఈ అరణ్యంలో ఈ ఎర్ర సముద్రం అడ్డొచ్చింది కాబట్టి ఈ ఎర్ర సముద్రంలో మేము పడి చావము. వెనకాల ఫరో సైన్యంతో పరుగెట్టుకుని వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఫరో సైన్యాన్ని చూశారు, వెనకాల తరుముకు వస్తున్న ఫరో సైన్యాన్ని చూశారు, ఎదర ఉన్నటువంటి ఎర్ర సముద్రాన్ని చూశారు. కానీ ఫరో సైన్యాన్ని అంతం చేయగలిగిన దేవుణ్ణి చూడలేదు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేయగలిగిన దేవుణ్ణి చూడలేదు వాళ్ళు. చూసారా? ముందు చూస్తే ఎవరు కనబడుతున్నారు? ఎర్ర సముద్రం. వెనకాల చూస్తే ఎవరు కనబడుతున్నారు? ఫరో సైన్యం.
కానీ వాళ్ళకి దేవుడు కనబడుతున్నాడా? కనబడట్లేదు. అందుకనే వాళ్ళ నోట్లోంచి వచ్చిన మాటలు ఎలా వచ్చాయి? ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తీయులకు మేము మళ్ళా వెనక్కి వెళ్ళిపోయి మళ్ళా ఐగుప్తీయులకు దాసులం అయిపోతాము. ఈ అరణ్యంలో ఈ పరిస్థితిలో ఇలా చచ్చే కన్నా ఐగుప్తీయులకు దాసులుగా ఉండడమే మంచిది. ఉందా వాళ్ళ హృదయంలో విశ్వాసం? ఉందా వాళ్ళ హృదయంలో ధైర్యం? ఉందా వాళ్ళ హృదయంలో నిబ్బరం? ఉందా వాళ్ళ హృదయంలో ఇది ఏముంది? భయం ఉన్నది, దిగులు ఉన్నది, బెంగ ఉన్నది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీ కళ్ళకు ఎర్ర సముద్రము కనబడుతుంది, నీ కళ్ళకు ఫరో సైన్యం కనబడుతుంది నీ కష్టకాలంలో. కానీ నీవు నీ కళ్ళతో, నీ మనసుతో వాటిని చూడకూడదు. ఆ సమయంలో ఎవరిని చూడాలి? మోషే ఎలాగున్నాడు ఆ సమయానికి? మోషే కూడా ఆ జనుల్లో ఉన్నాడా లేదా? ఆయన ఎలాగున్నాడు? ఆయన మెంటల్ కండిషన్ ఎలా ఉంది? ఆయన మాటలు ఏమైనా, ఆయన అంతరంగం ఎలాగుంది? ఆయన ఏమన్నాడు? భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడిడి. చూడరు. యెహోవా మీ పక్షంగా యుద్ధము చేయును. రెండు చేతులు పైకి స్తోత్రాలు చెల్లి. హల్లెలూయా. అదే ఫేస్ చేస్తున్నాడు మోషే కూడా కదా. మోషేకి ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది. మోషేని చంపడానికి కూడా వెనకాల సైన్యం తరువుకొస్తున్నారు. కానీ ఆయన విశ్వాసం ఎలాగుంది? ఆయన హృదయం ఎలాగుంది? ఆయన మాటలు ఎలాగున్నాయి? ఆయన దృష్టి ఎవరి మీద ఉంది? ఆయన ఎవరిని చూశాడు? అప్పుడు ఆయన నోట్లోంచి వచ్చిన మాటలు ఎవరిని చూస్తున్నట్టుగా ఉన్నాయి? దేవుణ్ణి. కాబట్టి అందరము విశ్వాసులమే, అందరము దేవుని ప్రజలమే, అందరము మందిరాలకు వెళ్ళేవాళ్ళమే, అందరము వాక్యాలు చదివేవాళ్ళమే, అందరము ప్రార్థనలు చేసేవాళ్ళమే, అందరము పాటలు పాడేవాళ్ళమే. కానీ యుద్ధాలు వచ్చినప్పుడు, పోరాటాలు వచ్చినప్పుడు మాత్రం అందరూ ఒకలాగా ఉంటారా? ఎలాగుంటారు ఎక్కువ శాతం? ఇప్పుడు ఈ రెండు ప్రజల్లో మోషే ఒక పక్కన, ఇశ్రాయేల్ ప్రజలందరూ ఒక పక్కన. ఈ రెండు వర్గాల్లో క్రైస్తవులు చాలామంది ఈ రెండు వర్గాల్లో ఏ వర్గానికి చెందిన వారుగా ఉంటారు? యుద్ధ సమయాల్లో, పోరాటాల సమయాల్లో, శ్రమల సమయాల్లో, శోధనల సమయాల్లో, కష్ట సమయాల్లో, ఇరుకు సమయాల్లో, ఇబ్బంది సమయాల్లో, వేదన సమయాల్లో, అపవాది దాడి చేసిన సమయాల్లో, దురాత్మల ప్రభావం పనిచేస్తున్న సమయాల్లో, కరువు కాటకాలు విలయ తాండవాడుతున్న సమయాల్లో, ఒంట్లో రోగాలు భయంకరంగా మనల్ని నలిపేస్తున్న సమయాల్లో ఎవరి వైపు చూస్తారు? ఏ వర్గానికి చెందిన వారుగా ఉంటారు క్రైస్తవులు? ఇశ్రాయేలీల ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ వర్గానికి చెందిన వారే ఎక్కువ మంది ఉంటారు. కానీ నువ్వు మోషే వర్గానికి చెందినవాడుగా ఉంటే అప్పుడు మనకు ఆశీర్వాదం. నువ్వు హిజ్కియా వర్గానికి చెందినవాడుగా ఉంటే అప్పుడు నీకు ఆశీర్వాదం. నువ్వు దావీదు వర్గానికి చెందినవాడుగా ఉంటే అప్పుడు నీకు ఆశీర్వాదం. నువ్వు అబీయా వర్గానికి చెందినవాడుగా ఉంటే అప్పుడు నీకు ఆశీర్వాదం. నువ్వు ఆశా వర్గానికి చెందినవాడుగా ఉంటే అప్పుడు వాళ్ళకు వచ్చిన విజయాలు నీకు, నీ కుటుంబానికి, నాకు, నా కుటుంబానికి కూడా దొరుకుతాయి. నువ్వు యెహోషువాపాతులాగా ఉంటే అప్పుడు యెహోషువాపాతు పొందిన విజయము నీవు, నీ ఇంటివారు, నేను, నా ఇంటివారు పొందుతాము. కానీ దృష్టి అంతా కష్ట సమయాల్లో దృష్టి అంతా ఎక్కడుంటుంది? కష్ట సమయాల్లో 24 గంటలు మనసు ఆలోచించేది దేని గురించి? వాళ్ళు అనుభవిస్తున్న కష్టం గురించే కదండి. కష్టాలు అనుభవిస్తున్నప్పుడు 24 గంటలు వాళ్ళ మనసు వాళ్ళు అనుభవిస్తున్న కష్టం గురించే ఆలోచిస్తూ ఉంటుంది. వాళ్ళు అనుభవిస్తున్నటువంటి ఆ ఇరుకు, వాళ్ళు అనుభవిస్తున్న ఆ శోధన గురించే ఆలోచిస్తూ ఉంటుంది. తిండి తిన్నా ఆ కష్టమే గుర్తుకొచ్చేస్తుంది, పడుకున్నా ఆ అనుభవిస్తున్న కష్టమే గుర్తుకొచ్చేస్తుంది, చర్చిలో ఉన్నా ఆ కష్టమే గుర్తుకొచ్చేస్తుంది, దేవుని సేవకులు వాక్యాన్ని మనకు బోధిస్తున్నా అప్పుడు కూడా
అంతరంగంలో ఆ అనుభవిస్తున్న కష్టమే గుర్తుకొచ్చేసి బాధపడిపోవడం, భయపడిపోవడం జరుగుతుంది. విచిత్రం ఏంటంటే ఆ కష్టాన్ని తీసివేయమని దేవుడికి ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా వారి అంతరంగంలో ఆ కష్టమే వాళ్ళకి గుర్తుకొస్తుంది. దేవుడికి మొర్ర పెడుతున్న సమయంలో, దేవుడిని వేడుకుంటున్న సమయంలో, ఉపవాసంతో దేవుడి పాదాల దగ్గర, కన్నీటితో దేవుడి పాదాల దగ్గర ప్రార్థన చేస్తున్న సమయాల్లో కూడా వాళ్ళ మనసు చూసే దృష్టి ఎవరిని అంటే వారిని అప్పుడు నలిపేస్తున్న దానినే. ఆ సమయంలో వారిని నలిపేస్తున్నది ఏదైతే ఉన్నదో దాన్నే చూస్తారండి. దాన్ని చూడడానికి వీల్లేదు. దాన్ని చూసామంటే దాని మీద విజయం మనము సాధించలేము. దానిని చూసామంటే దానిని జయించలేము. దానిని చూసామంటే దాన్ని ఓడించలేము. దాన్ని చూసామంటే దావీదు గొలియాతుతో తలపడ్డానికి సిద్ధపడినప్పుడు ఎవరిని చూశాడు? ఎవరికి భయపడలేదు, ఎవరికి లోబడ్డాడు? దావీదు గొలియాతును చూసినప్పుడు గొలియాతుకు భయపడలేదు, కానీ ఎవరికి లోబడ్డాడు? ఏమని చెప్పాడు అక్కడ? యుద్ధము యెహోవాదే. ఎవరిది? యుద్ధము యెహోవాదే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన అంతరంగాన్ని బట్టి మన పరిస్థితి ఉంటుంది, మన అంతరంగాన్ని బట్టి మన ఆరోగ్యం ఉంటుంది, మన అంతరంగాన్ని బట్టే మన యొక్క ఆత్మీయత ఉంటుంది. అంతరంగ పురుషుడు అని ఉంటుంది బైబిల్లో. ఎవరైనా అంతరంగ పురుషుడు అంటే ఎవరు? ఎవరమ్మా? అంతరంగ పురుషుడు అంటే ఎవరండి? పరిశుద్ధాత్మట. ఇది మనోళ్ళ జ్ఞానం. మరి పురుషుడు అంతరంగ పురుషుడు, మరి ఆడవాళ్ళ పరిస్థితి ఏంటండి? అంతరంగ పురుషుడు అంటే ఎవరు? మన అంతరంగం, మన మనస్సు ఏంటండి? మన ఆత్మ, మన లోపల ఉన్న మన ఆత్మ. అంతరంగ పురుషుడు. ఒక మాట చెప్తాడు పౌలు, అంతరంగ పురుషుడు రోజు రోజుకి అధ్యాయం, గ్రంథము, వచనం కూడా చెప్తే అందరూ కూడా చూస్తారా? కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం తీయండి బైబిల్, ప్రతి ఒక్కరూ తీసి చూడండి. అధైర్యపడము. 2 చేతులు పైకెత్తి ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కావున మేము అధైర్యపడము. బాహ్య పురుషుడు అంటే ఎవరు? శరీరము. ఎవరు? శరీరము కృషించుచున్నను. ఆంతర్య పురుషుడు లేదంటే అంతరంగ పురుషుడు అంటే ఎవరు? మన లోపల ఉన్న మన ఆత్మ, మన లోపల ఉన్న మన మనస్సు దినదినము నూతన పరచబడుచున్నాడు. 2 చేతులు పైకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇది ఉత్తి సమయాల్లోనే కాదు, ఇది యుద్ధ సమయాల్లో కూడా జరగాలి. పోరాట సమయాల్లో కూడా, శ్రమల సమయాల్లో, శోధనల సమయాల్లో, అగ్ని పరీక్షల గుండా ప్రయాణం చేస్తున్న సమయాల్లో కూడా బాహ్య పురుషుడు కృషించిపోతున్నా అంతరంగ పురుషుడు ఏమవ్వాలి? నూతన రోజు రోజుకి. ఇది ఎంతమంది క్రైస్తవుల జీవితాల్లో సక్సెస్ అవుతుంది, ఈ మాట నెరవేరుతుంది? భూమి మీద ఉన్న క్రైస్తవుల జీవితాల్లో ఈ మాట కష్టకాలాల్లో, లేదంటే యుద్ధ సమయాల్లో, లేదంటే పోరాట సమయాల్లో ఇది ఎంతమంది క్రైస్తవాల జీవితాల్లో నెరవేరుతుంది? ఎంతమంది క్రైస్తవ కుటుంబాల జీవితాల్లో నెరవేరుతుంది? బాహ్య పురుషుడి కన్నా ముందే అంతరంగ పురుషుడు ఏమైపోతున్నాడు? కష్ట సమయాల్లో కృషించిపోతున్నాడు. క్రైస్తవుల యొక్క జీవితాల్లో బాహ్య పురుషుడి కన్నా ముందే కృషించిపోయేది, వీక్ అయిపోయేది, భయపడిపోయేది, అల్లిపోయేది, బెదిరిపోయేది, జడిసిపోయేది ఎవరు? అంతరంగ పురుషుడు. అంతరంగ పురుషుడే
అలాగైపోతే ఇంక బాహ్య పురుషుడు ఏమైపోతాడు? మంచం పట్టేస్తాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ అలాగా మనం ఉండడానికి వీల్లేదు. మనకు ఎవరున్నారు తోడుగా? దేవుడు ఉన్నాడు. ఎవరున్నారని తోడుగా? దేవుడు ఉన్నాడు. ఆయన పేరే ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అంటే మనకు తోడై ఉన్నవాడు. సదాకాలము, ప్రతిరోజు, ప్రతి క్షణము, ప్రతి పరిస్థితిలోనూ మనకి తోడుగా ఉన్నవాడు ఎవరు? దేవుడు. ప్రతి సమయంలోనూ, ప్రతి పరిస్థితిలోనూ మనకు తోడుగా ఉండే మనిషి ఎవడైనా ఉన్నాడా? ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ ఉండరు. ఉంటారా? ఎవ్వరూ ఉండరు. అందుకనే మనం మనుషుల వైపు చూడకుండా మనము మన దేవుడి వైపు చూడాలి. ఇక్కడ హిజ్కియా ఎవరి వైపు చూశాడు? దేవుడి వైపు చూశాడు. హిజ్కియా ఏమంటున్నాడు? మనకి తోడుగా మన దేవుడు ఉన్నాడు. హిజ్కియా ఏమంటున్నాడు? మనకి మన దేవుడు సహాయం చేస్తాడు. హిజ్కియా ఏమంటున్నాడు? వాళ్ళకైతే సహాయం చేయడానికి తోడుగా ఉన్నది ఎవరు? మాంస సంబంధమైన దేహాలు కలిగిన వారు, అంటే మనుష్యులు. కానీ మనకు తోడుగా ఉన్నవాడు, మనకు సహాయం చేసేవాడు, మన పక్షంగా యుద్ధం చేసేవాడు ఎవరు? దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనకి మన దేవుడు ఉన్నాడు. కాబట్టి మీరు ఆ రాజుకు కానీ, సన్హరీబుకు కానీ, అతని సైన్యానికి కానీ మీరు భయపడవద్దు, జడియవద్దు, దిగులు పడవద్దు, వ్యసన పడవద్దు, ధైర్యాన్ని విడిచిపెట్టవద్దు. ధైర్యంగా ఉండండి. మనకేమీ అవ్వదు. మనల్ని సన్హరీబు చంపలేడు. మన రాజ్యాన్ని సన్హరీబు స్వాధీనం చేసుకోలేడు. మన ఆస్తులు సన్హరీబు పట్టుకుపోలేడు. మన ప్రాణాలు సన్హరీబు తీయలేడు. ఆ పని వాడు చేయకుండా మన పక్షంగా వాడితో యుద్ధం చేసేవాడు ఎవరు? దేవుడు. వారితో యుద్ధం చేసేవాడు దేవుడు. కాబట్టి మీరే మాత్రము కూడా ఇది అవ్వకండి అని చెప్పాడు. యెషయా గ్రంథము 31వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి ఒకసారి. యెషయా గ్రంథము 31వ అధ్యాయం 3-4 వచనాలు. తీశారా బైబిల్ అందరూ? బైబిల్ అందరూ తీశారా? యెషయా గ్రంథము 31:3-4. ఐగుప్తీయులు మనుషులే కానీ దేవుడు కాడు. ఐగుప్తీయులు మనుషులే కానీ దేవుడు కాదు. ఐగుప్తీయుల యొక్క గుర్రాలు మాంసముతో ఉన్నవే కానీ ఆత్మ కాదు. యెహోవా తన చెయ్యి చాపగా వాళ్ళ మనుషులు, వాళ్ళ గుర్రాలు వాళ్ళకి సహాయం చేయడానికి వచ్చాయి. కానీ యెహోవా రంగంలోకి దిగితే, దేవుడు మన పక్షంగా నిలబడి యుద్ధం చేయడం మొదలు పెడితే, వారి యొక్క మనుషులు, వారి యొక్క గుర్రాలు, వారి యొక్క ఆయుధాలు అన్నీ కూడా జోగును, కూలిపోవలసిందే. పడును. కాబట్టి మనం చూస్తూ ఉంటే ఐగుప్తీయులు మనుషులే కానీ దేవుడు కారు. ఐగుప్తీయుల గుర్రములు మాంసమయములే కానీ ఆత్మ కావు. యెహోవా తన చేయి చాపగా సహాయం చేయువాడు జోగును, సహాయం పొందువాడు పడును, వారందరూ కూడి నాశనమగును. ఎవరు? మన మీదకి వచ్చినప్పుడు, మన మీదకి లేచినప్పుడు, మనకి శత్రువుగా నిలబడినప్పుడు, అవతలోళ్ళ పరిస్థితి అన్నమాట ఇప్పుడు చెప్పేది. అవతలోళ్ళ పరిస్థితి, శత్రువు పరిస్థితి, శత్రువు పక్షంగా నిలబడి యుద్ధం చేయడానికి వచ్చిన వాడి పరిస్థితి, శత్రువుకు సహాయం చేయడానికి వచ్చిన వారి పరిస్థితి, శత్రువుకు సహాయం చేయడానికి వచ్చిన గుర్రాల పరిస్థితి, శత్రువుకు సహాయం చేయడానికి వచ్చిన వారి మనుష్యుల పరిస్థితి.
దేవుడు మన పక్షంగా నిలబడినప్పుడు, దేవుడు మన పక్షంగా మనకు సహాయం చేయడానికి ఆయన నిలబడినప్పుడు, అవతలవాడు సైన్యము, అవతలవాడు శత్రువుకు సహాయం చేయడానికి వచ్చిన మనుషులు, శత్రువుకు సహాయం చేయడానికి వచ్చిన గుర్రాలు అన్నీ కూడా జోగును. అంటే ఇంకా వాళ్ళెవ్వరూ ఏమీ చేయలేరు, వాళ్ళెవ్వరూ కూడా మనల్ని ఏమీ చెయ్యలేరు. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు, తప్పించుటకై గొర్రెల కాపరుల సమూహము కూడిరాగా సింహము, కొదమ సింహము, ఏ సింహం అట? కొదమ సింహము, వారి శబ్దమునకు భయపడకయు, వారి కేకలకు అధైర్యపడకయు. ఈ కొదమ సింహం ఏం చేస్తుందంట? కొదమ సింహం ఏం చేస్తుందంట? గర్జించుచున్నది. కొదమ సింహం గర్జించుచున్నది ఎవరి మీద? తప్పించుటకై గొర్రెల కాపర్ల సమూహము కూడిరాగా కొదమ సింహము వారి శబ్దమునకు భయపడకయు. ఆ గొర్రెల కాపర్ల యొక్క శబ్దానికి, అంటే శత్రువు యొక్క శబ్దానికి, శత్రువు యొక్క ఛాలెంజ్లకి, శత్రువు యొక్క మాటలకు, శత్రువు యొక్క భయపెడుతున్న పరిస్థితికి దేనికి భయపడక, వారి శబ్దమునకు భయపడకయు, వారి కేకలకు అధైర్యపడకయు, తనకు దొరికిన దాని మీద గర్జించినట్లు యెహోవా యుద్ధము చేయుటకై సియోను పర్వతం మీదకి దిగి వచ్చును. కాబట్టి కొదమ సింహంలాగా వస్తాడు, దిగి వస్తాడు మన పక్షంగా యుద్ధము చేయడానికి. మన మీదకి లేచి, మన మీద ఛాలెంజ్లు విసురుతూ, మన మీదకి లేచి మనల్ని భయపెడుతూ, మన మీదకి లేచి మనల్ని చాలా నాశనం చేసేస్తానన్నటువంటి వారి మీదకి కొదమ సింహంలాగా, గర్జించు సింహంలాగా వచ్చి విరుచుకుపడి మన పక్షంగా నిలబడి వాడితో యుద్ధము చేస్తాడు. ఇప్పుడు 40 రోజుల నుంచి గొలియాతు చేసిన ఛాలెంజ్లు, 40 రోజుల నుంచి గొలియాతు మాట్లాడిన మాటలకు ఎవరు భయపడిపోయారు? సౌలు సైన్యం కదా. 40 రోజులు ప్రతిరోజు వచ్చి అయ్యే మాటలు, 40 రోజులు ప్రతిరోజు వచ్చి అయ్యే మాటలు. ఏంటి వాడు మాట్లాడిన మాటలు? 40 రోజుల పాటు సౌలు సైన్యంతోనూ 40 రోజుల పాటు వాడు మాట్లాడిన మాటలేంటి? గొలియాతు మాట్లాడిన మాటలు. గొలియాతుని అడిగొద్దామా ఏంటండి? ఏంటి వాడు మాట్లాడిన మాటలు? నీ సైన్యము నా సైన్యము కలిసి దెబ్బలాడుకోవాల్సిన అవసరం లేదు, నేను ఒక్కడనే వస్తాను, మీలో నుంచి కూడా ఒకడు రండి, ఎవడైతే వచ్చి నన్ను చంపగలిగితే నేను నా సైన్యం మీకు లొంగిపోతాము. పిలిచి మీరెందుకు యుద్ధం చేయడానికి అంత సైన్యం వచ్చారు? మీ పక్షంగా ఒకడిని పంపించండి నా మీదకి, అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేమందరము కూడా మీకేమైపోతాం? దాసులం అయిపోతాము. చంపితే కనుక, నేనే కనుక మీ పక్షంగా వచ్చిన వాడిని చంపేస్తే కనుక ఆ ఛాలెంజ్కి సౌలు వెళ్ళాడా? మహారాజు వెళ్ళలేదంటే ఏమయ్యాడు? భయపడ్డాడు. సౌలు సైన్యంలో ఉన్నవారు వెళ్ళారా? వెళ్ళలేదంటే ఏంటి? భయపడ్డారు. కానీ ఎవరు వెళ్ళారు? దావీదు వెళ్ళాడు. దావీదు మహారాజా కాదు. దావీదు సైన్యంలో ఉన్న సైనికుడా కాదు. దావీదు వయసు పెద్దదా? దావీదు బలం ఎక్కువ? దావీదు బాడీ పరిస్థితి ఏంటి? ఎత్తు, పొడుగు, వెడల్పు పరిస్థితి ఏంటి? ఏమన్నాడు గొలియాతు? దావీదును చూసి ఏమన్నాడు? దావీదు శరీరాన్ని బట్టి ఏమన్నాడు? దావీదు శరీరాన్ని చూసి, దావీదును చూసి ఏమన్నాడు గొలియాతు?
అవి సౌలు మాటలు, గొలియాతు మాటలు. ఆ, 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 దావీదుతో. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ ఈయన ఆకారం ఆయన ఆకారం, ఈయన వయసు ఆయన వయసు, ఈయన శక్తి ఆయన శక్తి అక్కడ మ్యాచ్ అవట్లేదు. తృణీకరించను. కానీ తృణీకరించిన రాయే బలమైన రాయి. తృణీకరించిన రాయే దావీదు బుర్ర చితగ్గొట్టిన రాయి. తృణీకరించిన రాయే గొలియాతు తలకాయి నరికిన రాయి అయ్యింది. ఎలాగ సాధ్యమైంది దావీదుకి ఇది? దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడే అతనికి ఆ సమయంలో సహాయం చేశాడు. దేవుడే దావీదు పక్షంగా యుద్ధము చేశాడు గొలియాతుతో. కాబట్టి మనకు కూడా మన దేవుడు అలాగే ఉన్నాడు. ఆయనలో ఏ రకమైన మార్పు లేదు. మనకు కూడా మన దేవుడు అలాగే తోడుగా ఉన్నాడు. మనకు కూడా మన దేవుడు అలాగే ఆ సమయాల్లో సహాయం చేస్తాడు. మనకు కూడా మన దేవుడు ఆ యుద్ధ సమయాల్లో మన పక్షంగా నిలబడి యుద్ధము చేస్తాడు. వచ్చిన శత్రువు, ఎదుట నిలబడిన శత్రువు గొలియాతు లాంటోడా, లేదంటే ఎర్ర సముద్రం లాంటిదా, లేదంటే అగ్నిగుండం లాంటిదా, లేదంటే సింహాల బోను లాంటిదా, లేదంటే 10 లక్షల సైన్యమా, ఏదైనా సరే ఎక్కడైనా ఇందులో దేవుని పిల్లలు ఓడిపోయినట్లుందా? సింహాల బోన్లో దానియేలు చచ్చిపోయాడా? అగ్నిగుండంలో షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కాలిపోయారా? 10 లక్షల మంది వస్తే ఆసా చచ్చిపోయాడా? కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, గొలియాతు చచ్చిపోయాడా? దావీదు చచ్చిపోయాడా? 3 రాజ్యాల వారు చచ్చిపోయారా? యెహోషువాపాతు చచ్చిపోయాడా? కాబట్టి మనం తెలుసుకుందాం, ఏ మాత్రము కూడా ఎలాంటి యుద్ధాలు చేయవలసి వచ్చినా మనతో యుద్ధం చేయడానికి ఆ సమయానికి నిలబడిన శత్రువు ఎంత బలమైన వాడైనా, ఎంత బలమైన శోధనైనా, ఎంత బలమైన కష్టమైనా, ఎంత బలమైన శ్రమైనా, ఎంత భయంకరమైన రోగమైనా, ఎంత భయంకరమైన కరువైనా, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అయినా సరే దిగులు పడవద్దు, జడియవద్దు, భయపడవద్దు, విస్మయం పొందవద్దు, ధైర్యాన్ని విడిచిపెట్టవద్దు. ఏమన్నాడు? ధైర్యాన్ని విడిచిపెట్టవద్దు, విశ్వాసాన్ని విడిచిపెట్టవద్దు. దేవుని వైపే నీ దృష్టి ఉండాలి. వచ్చిన శత్రువు వైపు నీ దృష్టి ఉండడానికి వీల్లేదు. అప్పుడే మనకి వాళ్ళందరికీ ఎలాంటి విజయాలు లభించాయో అలాంటి విజయాలు లభిస్తాయి. అలాగ మనము కూడా మన యుద్ధ సమయాల్లో దేవుని సహాయంతో విజయాలు సాధిద్దాము. అట్టి దేవుని ఆశీర్వాదం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు. ఈ సమయంలో మాకు నువ్వు బోధించి నీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. విన్న వాక్యం విడిచిపెట్టేవారిగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా విన్న వాక్యాన్ని అనుసరించి జీవించుటకు సహాయం చేయి. వాక్య ప్రకారమైన బ్రతుకులతో మేము ఫలించుటకు మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. 2 చేతులు పైకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా.